త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖి. అంతటి సౌందర్య రాశి చతుషష్ఠి కళానిలయమైన మీనాక్షి కూడా రాత్రివేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడేది. ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతంలోని మూలమూలల నుండి వేద పండితులను ఋత్వికులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసింది మీనాక్షి. రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నర సంచారం లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా